ఓకే. మీ పిల్లలకి మీరు రామాయణం చూడమని చెప్తారా? ఆ! టీవీ కంపల్సరీ రామాయణం అసలు టీవీ చూడడం గాదు. మనం అంటూ నేర్చుకోవాలి అసలు. బుక్స్ ఉంటాయి. అవి ఎవరి లాంగ్వేజ్ బట్టే ఉంటాయి. ఆ బుక్స్ చదవాలి మనం. కానీ టీవీ చూస్తే రామాయణం అనేది ఉండదు. అలా అంటే ఏం నేర్చుకోరు వాళ్ళు. మోరల్ అనేది ఏదో అట్లా కూర్చొని నేర్చుకోరు వాళ్ళు. అదే వేరే అయితే డాన్స్ ప్రోగ్రాము అలాంటివైతే చూస్తారు. గేమ్స్ అంటే అలాంటివి ఉంటాయి కానీ సినిమాలు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూస్తారు. దీని మీద చూపెట్టరు. కానీ పేరెంట్సు పే తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పుడే నర్సరీ నుంచి వాళ్ళకి నేర్పియాలి. కొంచెం శ్లోకాలు నేర్పియాలి. ఏంటిది చిన్న చిన్న శ్లోకాలు ఎలా చెప్పాలి, చేయాలి. వాళ్ళకి హాలిడేస్‌నప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి పెద్దవాళ్ళు చెప్పాలి. అమ్మమ్మలు చెప్పాలి. ఈ రోజుల్లో నా రోజులు అయిపోయినాయి. ఈ రోజుల్లో అమ్మమ్మలు వాళ్ళకి గూడా ఓపిక లేదు. అమ్మమ్మని గౌరవించరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. అమ్మమ్మ పిలిచినా గూడా రెస్పాన్స్ చేయరు. నీకెందుకు అమ్మమ్మ నీతో మేము మాకు టైం లేదు. అసలేదైనా కావాలంటే వాళ్ళకి తెచ్చియ్యరు. తల్లిదండ్రులకు చెయ్యరు. ఎవరికీ చేయరు. వాళ్ళకి వాళ్ళే. కాకపోతే వాళ్ళకి కావాల్సింది తెచ్చుకుపోతే మాత్రం ఉంటదింక రామాయణం అదే రామాయణం ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.